ఈరోజు మనం ఐరన్ లోపం గురించి మాట్లాడుకుందాం. అంటే మన శరీరం నుండి శక్తి ఎలా తగ్గిపోతుంది, మరి దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను వివరంగా చూద్దాం. మనలో చాలామందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏ కారణం లేకుండానే నీరసంగా బలహీనంగా ఉంటుంది. అసలు శరీరానికి బలం ఎందుకు తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన శరీరంలోనే ఒక చిన్న కాని చాలా కీలకమైన మూలకంలో దాగి ఉంది. సరే, ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం బేసిక్స్కి వెళ్ళాలి. అదేంటంటే, మన శరీరంలో ఐరన్ అసలు ఏం పనిచేస్తుంది, దాని పాత్ర ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఐరన్ మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. ఈ కణాలే మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను తీసుకుని బాడీలో ఉన్న ప్రతి భాగానికి సప్లై చేస్తాయి. సో ఆక్సిజన్ లేకపోతే శక్తి లేదు, అంతే. ఓకే, ఐరన్ ఎంత ముఖ్యమో తెలిసింది. మరిప్పుడు అసలు సమస్య దగ్గరికి వద్దాం. శరీరంలో ఐరన్ లెవెల్స్ తగ్గినప్పుడు అది మనకు కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని గమనించడం చాలా ముఖ్యం. అన్నింటికంటే ముందుగా కనిపించేది మన ఎనర్జీ లెవెల్స్ పడిపోవటం. అంటే చిన్న పని చేసినా వెంటనే అలిసిపోవడం, ఎప్పుడూ నీరసంగా మత్తుగా ఉండటం, అసలు స్టామినా అనేదే లేకపోవటం, ఇవన్నీ ఐరన్ లోపం యొక్క మొదటి లక్షణాలు. ఎనర్జీ తగ్గడమే కాదండోయ్, మనకు బయటకు కనిపించే మార్పులు కూడా ఉంటాయి. స్కిన్ పాలిపోయినట్టవ్వడం, ఉన్నట్టుండి కళ్ళు తిరగడం, ఇక రోజంతా ఉండే ఆ అలసట, ఇవన్నీ కూడా మన శరీరం మనకిచ్చే వార్నింగ్స్ అన్నమాట. అయితే కేవలం ఈ అలసట, నీరసం మాత్రమేనా? లేకపోతే ఐరన్ తగ్గడం వల్ల మనకు తెలియకుండా లోపల ఇంకా ఏవైనా ఎఫెక్ట్ అవుతాయా? నిజానికి దీని ప్రభావం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువే ఉంటుంది. అవును, ఐరన్ లోపమనేది కేవలం శక్తిని తగ్గించడముతో ఆగిపోదు. దాని ప్రభావం నీటిలో వేసిన రాయి వల్ల వచ్చే అలలలాగా శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్లో ఐరన్ లోపం వల్ల కలిగే ముఖ్యమైన ప్రభావాలను చాలా స్పష్టంగా వివరించారు. దీని ఆధారంగానే మనం మిగతా వివరాలు తెలుసుకుందాం. సరే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఐరన్ లోపం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది, గోళ్లు చాలా బలహీనంగా ఈజీగా విరిగిపోయేలా తయారవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. దానివల్ల తొందరగా జబ్బుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఇంత దూరం విన్నాక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. కరెక్ట్ టైంలో సరైన చర్యలు తీసుకుంటే ఐరన్ లెవెల్స్ని మళ్లీ నార్మల్కి తీసుకురావచ్చు. ఇప్పుడు ఆ దారేంటో చూద్దాం. ఇది ఒక రకంగా 2 స్టెప్ ప్రాసెస్. మొదటిది, సమస్యను ఎంత వీలైతే అంత ముందుగా గుర్తించి ఐరన్ ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, స్వంత వైద్యం కాకుండా కరెక్ట్ డయాగ్నోసిస్ కోసం, ఇంకా మన శరీరానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ కోసం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. చూశారు కదా, ఐరన్ అనేది చాలా చిన్న మూలకమైన మన శరీరంపై దాని ప్రభావం ఎంత అపారంగా ఉంటుందో. సో ఒక్కసారి ఆలోచించండి, మన శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా పెరగడానికి దానికి అవసరమైన పోషణ సరిగ్గా అందుతోందా?